ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం. యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ రామానంద మహామతిం యోగాభ్యాసం సమారంభే మోక్ష సామ్రాజ్యదాయినం. ఓం సద్గురు శ్రీ అంతర్ముఖానందాయ నమః. గురుగారు, బ్రహ్మ ఖండమైనదా అఖండమైనదా గురుగారు? బ్రహ్మ అఖండమైనది. బ్రహ్మ ఖండమైనది కాదు, అఖండమైనది. అఖండమైనది అంటే ఖండము కానిది, ఖండము కాకుండా ఉంది. అఖండముగానున్నది. అఖండముగా ఎలాగా? పిపీలకాది బ్రహ్మ పర్యంతము సకల చరాచరములన్నీ బ్రహ్మమయ్యే ఉన్నది. అందుకని యోగజ్ఞాని యత్ పదాప్తి అని అన్నారు. అంటే ఆ యోగ జ్ఞానం ఏదైతే ఉన్నదో, యోగ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఎవరు యోగి ఉంటాడో, ఎవరు నిత్యము యోగాభ్యాసం చేస్తూ ఉంటాడో అటు వానికి అది సులువుగా అర్థమవుతుంది, తెలియబడుతుంది. సాధనత్వేన విద్యతే. అట్టి సాధన ఏం సాధన? బ్రహ్మమును తెలుసుకునేటువంటి యోగ సాధన, యోగ జ్ఞానం అప్పుడు కలుగుతుంది. అంతవరకు నువ్వు ఎన్ని తంత్రాలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని సాధనలు, తల్ల కిందలుగా బుర్ర కిందకక్కడ కాళ్ళు పైకెట్టుకుని ఎన్ని చేసినప్పటికీ నీకు అసలు అర్థమే కాదు ఆ బ్రహ్మ పదార్థం. ఎందుకు అర్థం కాదు? అది బ్రహ్మ పదార్థం. అది ఆ పదార్థం వేరుగా ఉన్నది. అది నీ లోపల ఉన్నది. నీ లోపలనే అంతర్గతంగా ఉన్నది, అంతటా ఉన్నది. నువ్వు చూసేది అదే, వినేది అదే, చెప్పేది అదే, తెలుసుకునేది అది. అంతటా నిండిపోయి నిమిడికృతమై ఉండేటువంటి ఆ బ్రహ్మమును యోగం చేస్తేనే యోగ జ్ఞానేన యత్ పదాప్తి అని అన్నారు. అంచేత తత్రై పదం బ్రహ్మతత్వం. ఆ పదం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మతత్వం. స్వమాత్రం అవశిష్యతే. ఓ శిష్యుడా, ఇది బ్రహ్మతత్వం. స్వమాత్రం అంటే నీవు స్వయంగా తెలుసుకోవాలా. నేను తెలుసుకొని నీకు చెప్పినప్పటికీ కూడా అది నీకు సంపూర్ణమైనటువంటి అవగాహన కుదరదు, అంటే అర్థం కాదు. యోగ జ్ఞాన సాధనములు అంటే యోగము, జ్ఞానము అక్కడ రెండు చెప్పబడ్డాయి. ఎందుకంటే భగవద్గీతలో కూడా, ఉపనిషత్తుల్లో కూడా ఆ యోగ జ్ఞానం, యోగము జ్ఞానం, యోగం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. యోగం చేస్తే ఏం కలుగుద్ది? జ్ఞానం కలుగుద్ది. జ్ఞానం కలిగిన వాడికే యోగం జరుగుద్ది అని చెప్పారు. యోగ జ్ఞాన పరోనిత్యం సా యోగి న ప్రణశ్యతి. నిరంతరము ఎవరైతే యోగమందు ఉంటారో వారికి సూక్ష్మ జ్ఞానం కలుగుతున్నదనమాట. అంతెందుకు, నేను 2వ తరగతి చదివి నా పేరు నేను రాసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని ఈరోజు వేదాంతం మాట్లాడుతున్నానంటే దట్ ఈజ్ యోగా. యోగా కాదు, యోగం. నేను విద్య నేర్చుకుని కఠోరమైన తపస్సు చేశాను కనుక ఎలాంటి పదజాలాన్నైనా సునాయసంగా పలికే జ్ఞానం నాకు యోగం ద్వారా వచ్చింది. అంతే కదా? కాబట్టి యోగ జ్ఞాన సాధనములు అంతిమ ప్రయోజనముగా, ఈ సాధనములే అంతిమ ప్రయోజనముగా ఏ పదము విశ్రుతము అగుచున్నదో అది ఏ బ్రహ్మతత్వం. ఏ పదము విశ్రుతమగుతున్నదో అదే బ్రహ్మపదము. బ్రహ్మపదముగా అగు స్వస్వరూపముగానే శేషించుచున్నది. అదే తన యొక్క స్వరూపము. స్వస్వరూపం అంటే తన యొక్క స్వరూపము. తన యొక్క స్వరూపం అంటే ముక్కు, నోరు, కాళ్ళు, చెవులు, చేతులు, ఈ ఆకారం ఇవన్నీ కావు. ఆ స్వస్వరూపము తన యొక్క స్వరూపము అంటే ఆత్మస్వరూపము. అట్టి త్రైపదముకు బ్రహ్మతత్వమును మన అఖం అంటే అఖండం,
అది అఖండము కాదు, అది స్వరూపము అఖండం. అంటే ఈ బ్రహ్మము అఖండము. అఖండం అంటే అంతటా అంతటా అంతటా, అంటే కనీసం సూది మోపినంత స్థలం కూడా అక్కడ లేదనమాట. అది లేనిది. అంతటా తన యొక్క స్వరూపమునకు అన్యమైనది ఇంకేది కాదు. అది అనన్యం. ఇంక అన్యంగా దాన్ని చెప్పుకోవడం లేదు. ఎందుకు లేదు? అంతటా ఉన్నది అదే. ఇప్పుడు గాలి ఉంది తల్లి, ఆ గాలి లేకపోతే ఏ జీవైనా జీవించడానికి అవకాశం ఉన్నదా? లేదు. లేదు. అది నువ్వు ఆక్సిజన్ అనుకో, లేకపోతే ప్రాణవాయువు అనుకో, లేకపోతే ఇంకోటి ఏదంటే అనుకో. నువ్వు ఎంతంత పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పటికీ ముక్కు నోరు ఒక్క 5 నిమిషాలు మూసేసి బంధించేసామనుకో, అంటే శ్వాస పై లోపలికి బయట నుంచి లోపలికి వెళ్లకుండా మనం బంధించామనుకో, ఏమవుతాం అప్పుడు? ఊపిరి ఆగిపోద్ది కదా. ఊపిరి ఆగిపోతే ప్రాణం పోతుంది, అంతే కదా. అంచేత అఖండమైనటువంటి ఆ బ్రహ్మమును ఈ శరీరంలోనే తెలుసుకోవాలి. ఇప్పుడు తిప్పతీగాని ఒక తీగ ఉంది, నేలవేమో అని ఒక చిన్న మొక్క ఉంది, ఉసిరి మొక్క అని అది కూడా చిన్న మొక్కే. ఇవి 3 తీసుకుని శుభ్రంగా ఒక 1/2 గ్లాసు నీళ్ళల్లో ఇవి వేసి కచ్చపిచ్చ చెదకొట్టి ఒక 2 మిరియాలు కలిపి వేసి, అంటే తిప్పతీగాకులు, చిన్న కాడ ముక్క, అలాగే నేలవేమాకులు ఒక 10-5, ఒక 2-3 మిరియాలు. పిల్లలకు జ్వరం వచ్చిందనుకో, పిల్లలకు కాదు పెద్దవాళ్ళకైనా సరే, ఆ కచ్చపిచ్చ చెదకొట్టి ఆ నీళ్లు మరగబెట్టి వడకట్టుకుని తాగితే వితిన్ 5 మినిట్స్లో జ్వరం తగ్గిపోతుంది. ఒకసారి నీకేనా స్వప్నకు ఆ జ్వరం వస్తే నేను మీ అమ్మకి చెప్పాను, నేను హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు, ఫోన్ చేసి ఇలాగ గురువు గారు జ్వరం వచ్చేసిందంటే ఇలా చెయ్యమ్మా తగ్గిపోద్ది అని చెప్పి, అంటే ఇచ్చిన అరగంటలోనే నాకు ఫోన్ చేసి పట్టాను, తగ్గిపోయింది గురువు గారు అని ఫోన్ చేసి చెప్పి. అంటే అది అలా పనిచేస్తుంది, మన జ్వరం తగ్గిస్తుంది ఆ 3 సమ్మేళనంలో అన్న విషయం మనం గ్రహిస్తే అది మనకు ఉపయోగపడుతుంది. అలాగనే ఈ బ్రహ్మ పదార్థం అనేది అంతటా పిపీల కాదు బ్రహ్మ పర్యంతం అంతటా వ్యాపించున్నదిన్న విషయాన్ని మనం గ్రహిస్తే అంతా బ్రహ్మమయమే, అంతా ఆనందమయమే, అంతా తన యొక్క స్వరూపమే. అదే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే అన్నాను. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. గనుక లోపలనే ఉండేటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకోవడమే ఇక్కడ సాధన. తెలుసుకోవడానికే సాధన. ఆ సాధనే యోగ సాధన. అదే సిద్ధ విద్య, అదే బ్రహ్మ విద్య, అదే ఆత్మ విద్య. అనేక రకాలుగా చెప్పారు, కానీ విద్య మాత్రము అదే. ఓం శ్రీ గురుభ్యో నమః.